సూర్యుడి నుంచి వచ్చే రేడియో సిగ్నల్స్ శాస్త్రవేత్తలకు కొత్త విషయం కాదు. సాధారణంగా ఇవి కొన్ని గంటలు లేదా ఎక్కువైతే కొన్ని రోజుల తర్వాత మాయమైపోతాయి. కానీ 2025 ఆగస్టులో నాసా శాస్త్రవేత్తలు గుర్తించిన ఒక వింత రేడియో బర్డ్స్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అది కొన్ని గంటలు కాదు, ఏకంగా 19 రోజుల పాటు కొనసాగింది. ఇప్పటి వరకు గుర్తించిన ఇలాంటి సన్ రేడియో బర్డ్స్ ఇదే అత్యంత ఎక్కువ సమయం కొనసాగిన ఘటనగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు ఈ వింత సౌర సంకేతం ఏంటి, అది ఎందుకు ఇంతకాలం కొనసాగిందో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధన ఫలితాలు ప్రముఖ జర్నల్ ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్ లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనానికి వ్రాటిస్లావ్ క్రుపార్, ఓక్సానా క్రుపారోవా, ఆడమ్ సాబో వంటి శాస్త్రవేత్తలు నాయకత్వం వహించారు. ఈ పరిశోధనలో నాసాకు చెందిన స్టీరియో మిషన్, పార్కర్ సోలార్ ప్రోట్, విండ్ స్పేస్ క్రాఫ్ట్లతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా సంయుక్తంగా నిర్వహిస్తున్న సోలార్ ఆర్బిటర్ మిషన్ కూడా కీలక పాత్ర పోషించింది. అయితే ఈ టైప్ 4 రేడియో బర్డ్స్ అసలు ఏంటి? సూర్యుడి శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లో చిక్కుకున్న అధిక శక్తి కలిగిన ఎలక్ట్రాన్లు విడుదల చేసే రేడియో తరంగాలని టైప్ 4 రేడియో బర్డ్స్ అంటారు. సాధారణంగా ఇవి ఎక్కువసేపు కొనసాగవు, కానీ ఈసారి మాత్రం దాదాపు 3 వారాల పాటు కొనసాగడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఇలాంటి అయస్కాంత స్థితుల వల్ల కొన్నిసార్లు ప్రమాదకరమైన సౌర విస్ఫోటనాలు కూడా సంభవించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఘటనను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఉన్న పలు స్పేస్ క్రాఫ్ట్ల నుంచి వచ్చిన సమాచారాన్ని కలిపి విశ్లేషించారు. సూర్యుడు తిరుగుతూ ఉండడంతో ఒక్కో స్పేస్ క్రాఫ్ట్ కు ఒక్కో దశలో ఈ రేడియో బర్డ్స్ కనిపించాయి. ఇలా 19 రోజుల పాటు వచ్చిన డేటాను కలిపి పరిశీలించడంతో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి చిత్రాన్ని శాస్త్రవేత్తలు రూపొందించగలిగారు. పరిశోధనలో మరో కీలక విషయం కూడా బయటపడింది. ఈ రేడియో బర్డ్స్ మూలం సూర్యుడి వాతావరణంలో ఉన్న హెల్మెట్ స్ట్రీమర్ అనే భారీ మ్యాగ్నెటిక్ నిర్మాణం అని శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే ప్రాంతం నుంచి వరుసగా 3 భారీ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వెలువడడంతో ఈ రేడియో బర్డ్స్ చాలా కాలం కొనసాగి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. సూర్యుడి నుంచి భారీగా విడుదలయ్యే ఛార్జ్ కలిగిన కణాలు, మ్యాగ్నెటిక్ శక్తి మేఘాలను కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటారు. ఈ రేడియో తరంగాలు భూమికి నేరుగా ప్రమాదం కలిగించకపోయినా వాటికి కారణమైన సౌర పరిస్థితులు మాత్రం శాటిలైట్లు, స్పేస్ క్రాఫ్ట్లు, కమ్యూనికేషన్ సిస్టంలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఇలాంటి దీర్ఘకాలిక సౌర ఘటనలను అధ్యయనం చేయడం స్పేస్ వెదర్ ఫోర్కాస్టింగ్ లో చాలా ముఖ్యమని పరిశోధకులు భావిస్తున్నారు. చూసారుగా, సూర్యుడి నుంచి వచ్చిన ఈ 19 రోజుల వింత రేడియో బర్డ్స్ ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తల ముందు కొత్త ప్రశ్నలను ఉంచుతోంది. ముఖ్యంగా ఇలాంటి దీర్ఘకాలిక సౌర సంకేతాలు ఎలా ఏర్పడుతున్నాయి, అవి భవిష్యత్తులో స్పేస్ టెక్నాలజీపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే విషయాలను ఇప్పుడు శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఈ కొత్త పరిశోధన భవిష్యత్తులో అంతరిక్ష వాతావరణం హెచ్చరిక వ్యవస్థలను మరింత మెరుగుపరిచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.